మనం ఇప్పుడు ఖమ్మంలో బీమ్యాప్ వెంకన్న గారితో ఉన్నాము. వెంకన్న గారు నమస్కారం. నమస్కారం అండి. వెంకన్న గారు, ఖమ్మం జిల్లా అంటేనే ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికలు అంటే ప్రత్యేకంగా తెలంగాణలో చూస్తారు. ఈసారి అంటే రేవంత్ రెడ్డి నేను భారీ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. అసలు ఎన్నికలకు ముందు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి వివరిస్తారా? ఇప్పుడు ఖమ్మం జిల్లా అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రిజల్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజల్ట్కి ఇది భిన్నంగా అనలేం, కానీ ప్రత్యేకంగా మాత్రం ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల చరిత్రది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎవరు వస్తారో తెలియని పరిస్థితుల్లో గత అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడే బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు అని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. అది స్పష్టంగానే ఉంది. బీజేపీకి మాత్రం ఎవరు అభ్యర్థి గతంలో పోటీ చేసిన ఆయనకే వస్తుందని వాల్ పోస్టర్లు కూడా వేశారు. దేవకి వాసుదేవరావు గారు పోస్టర్లు కూడా పడ్డాయి. కానీ చివరికి తాండ్ర వినోదరావు గారి పాత్ర వచ్చింది అభ్యర్థిగా. ఇది కొందరిని ఆశ్చర్యపరిచింది, గందరగోళానికి దారితీసింది. తర్వాత చివరి క్షణం వరకు నామినేషన్ వేసే రోజు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి త్రిపులార్ రఘురామరెడ్డి ప్రచారం వచ్చింది. దీనివల్ల ఏమైందంటే బలమైన కాంగ్రెస్ కాబట్టి ఏం కాలేదు, కానీ లేకపోతే కాంగ్రెస్కి నష్టం జరిగేది. అగమ్య గోచరంగా ఎన్నికల కంటే ముందు ఉందన్నమాట. అయితే ఎన్నికల ప్రచారం తీరేలా ఉందండి? ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే మంచి క్వశ్చన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో ఈ ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీల అభ్యర్థులు కూడా వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు కానీ, మాస్ జనానికి విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడంలో కానీ, వాళ్ళ యొక్క ఉపన్యాసం ద్వారా జనాన్ని ఆకర్షించడం కానీ, లేదంటే వాళ్ళు చేసిన పనుల వల్ల మేము గతంలో ఈ జనానికి అభివృద్ధి చేశాం, లేదు ఈ సేవలు చేశాం, దీనివల్ల మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఎవరికి కానరాలేదు. కాబట్టి ఎన్నికల చర్చ సప్పసప్పగా సాగింది తప్ప అసలు ఎన్నికలు ఉన్నాయనే వాతావరణం బహిరంగంగా జరగలేదండి. నాకు కొత్త విషయం తెలిసింది, ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ వస్తుందా ఖమ్మంలో? లేదండి, ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ వస్తే బీజేపీకి గొప్ప విషయం తప్ప సెకండ్ ప్లేస్ వస్తే అసలు ఈ సీటు కూడా ఆశ్చర్యకరమైంది. అందుకని జరగని పని. మీరన్నట్టు ఒకటి జలగం ప్రసాద్కి బీజేపీలో వచ్చారు, ఆయన జలగం వెంకట్రావు గారు. ఆయనకి గిరక సీట్ వస్తే సెకండా లేదా త్రిముఖ పోటా అని కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయ్యేదండి. ఇంతకు ఇప్పుడు ఖమ్మంలో రిజల్ట్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకంటే మే నెలలో ఎన్నికల ప్రచారం సప్పగా సాగింది. పోలింగ్ శాతం తగ్గుద్దేమో, ఎండలు ఉన్నాయి కదా అనుకున్నాం. కానీ ఎందుకో తెలియదు, కానీ పాలేరులో మధిరలో 80-81% పోలింగ్ అయింది. సహజంగానే సిటీలో తక్కువైంది కాబట్టి ఖమ్మం హెడ్ క్వార్టర్లో 64%, 67%, కొత్తగూడెంలో 64%, మిగతా ఏరియాలో బాగానే పోలింగ్ 70% పైగా పోలైంది. కాబట్టి ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఇంకో పక్క బీఆర్ఎస్ సంబంధించి కార్యకర్తలు ఎవరు పనిచేయలేదు. కీలకమైన హెడ్ క్వార్టర్లో ఖమ్మం మేయర్గా ఉన్న పూనుకోలు నీరజ, ఆమె గారు కాంగ్రెస్లో చేరడం, మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా చేరడం వల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఏదేమైనా గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 పార్లమెంటు పరిధిలో చూస్తే 2,66,000 ఓట్లు రావాలి. కానీ అంత రాక పోలింగ్ శాతం తగ్గుద్ది కాబట్టి టోటల్గా 1,50,000 నుంచి 2 లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంతే, 1,50,000 మెజార్టీ వస్తుంది. 1,50,000 నుంచి 2 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. రిజల్ట్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందండి? రిజల్ట్ వచ్చిన తర్వాత ఏముండదండి. ఈ రిజల్ట్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవటంలో ఉపయోగం ఏం జరుగుతుందంటే, ఈ పార్లమెంటులో వీళ్ళ ప్రాతినిధ్యం పెరగడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలం కొంచెం స్టాండర్డ్కి కావడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ అభ్యర్థి వల్ల ఇక్కడ ఖమ్మం ప్రజలకి అదనపు ఉపయోగం జరుగుద్దని ఖమ్మం ప్రజలు భావించట్లేదు, జరగదు కూడా అండి. సహజంగానే పార్లమెంటు అభ్యర్థి ప్రజలతో ఉండేది తక్కువ, నిధులు వచ్చేది కూడా తక్కువ, అది రాష్ట్ర ప్రభుత్వం ఇది నడుపుద్ది కాబట్టి. కానీ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన చేయడానికి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. అది మాత్రమే జరుగుద్దండి. ఓకే వెంకన్న గారు, అంటే రాబోయే ఖమ్మం ఎంపీ ఖమ్మం అభివృద్ధి కోసం దోహదపడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్